హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? నా గొంతులో ఉత్సాహం చూస్తే మీకు అర్థమే ఉండాలి మనం ట్రిప్కి వెళ్తున్నామని. సో మనం ఈసారి ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేస్తాం అనమాట. వీఆర్ గోయింగ్ టు బ్యాంకాక్. ఒక 2 వీక్స్ బ్యాక్ వరకు అసలు ఇది ఐడియాలోనే లేదు. ఎంత యాడ్ హాక్ ప్లానింగ్ చేస్తామంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. సో మన మేఘాలయ అండ్ లే లడాక్ గ్యాంగ్ ఏదైతే ఉందో సేమ్ గ్యాంగ్తో వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో రాక్ చేద్దాం. ఇప్పుడే సెక్యూరిటీ అయింది, బోర్డింగ్ పాస్ తీసుకోవటం జరిగింది. నౌ ఇమిగ్రేషన్. ఐ విల్ అప్డేట్ యూ గైస్. చాలా టైం పట్టేసింది యాక్చువల్గా సెక్యూరిటీ చెక్-ఇన్కి, దాని తర్వాత ఇమిగ్రేషన్కి అంతా చాలా పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయన్నమాట. అందుకనే కొంచెం కంగారు అయిపోయింది. ఇప్పుడే లౌంజ్కి వచ్చి కంగారుగా తిన్నాను. ఇప్పుడు టైం చూశాను, కొంచెం టైం ఉంది, ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఆల్రెడీ మనం ఏమో బటర్ చికెన్ అండ్ చికెన్ ఆర్ వెజ్ ఫ్రైడ్ రైస్, ఇది వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ అంతే. పెద్ద ఏం తినలేదు. ఇంకా అంత నైస్, పెద్ద ఇష్యూస్ ఏం రాలేదు. ఎక్కడెక్కడ సెక్యూరిటీ చెక్లు అన్నీ తొందరగానే అయిపోయినాయి మన వరకు. బట్ లైన్ చాలా క్యూ ఈజ్ వెరీ బిగ్ అనమాట. 1 కిలోమీటర్ అన్న నడుచుంటాం ఈజీగా 1 కిలోమీటర్ వి మైట్ హ్యావ్ వాక్ టిల్ నౌ. ఇంకా గేట్ రాలేదు. గేట్ వచ్చింది. ఇది చాలా రేర్గా జరుగుతుంటుంది అనమాట, బోర్డింగ్ స్టార్ట్ అవడానికంటే ముందు మనం రావటం అనేది. జనరలీ నాట్ ద కేస్ ఎనీవే. సో బేసిక్గా స్టోరీ ఏంటంటే 2 వీక్స్ బ్యాక్ మామూలుగా నేను వైజాగ్ వెళ్ళే ప్లాన్ పెట్టుకున్నాను. వైజాగ్లో చుట్టుపక్కల తిరుగుదామన్నారు. దాని తర్వాత ముంబై వచ్చి కలుద్దామన్నారు. ఫైనల్గా అది అటు ఇటు తిరిగి థాయిలాండ్ అయిపోయింది అనమాట. చాలా యాడ్ హాక్ ప్లానింగ్ అసలు. 2 వీక్స్లో ఎంత అంటే మరి మామూలు విషయం కాదు. బట్ ముందుంది ముసల పండుగ అన్నట్టు అసలు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడాలి. అందరూ రకరకాల ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను, ఒకడు కోల్కతా నుంచి, ఇంకొకరు వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతారు. అందరం డైరెక్ట్ థాయిలాండ్లో కలుస్తాం అనమాట. సో వన్స్ వీ మీట్ దేర్, అక్కడి నుంచి ఇంకా అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్లైట్ బుక్ చేసింది లయాన్ ఎయిర్. అన్నీ బాగానే, అంటే కొంచెం ఉన్న వాటిలో చీపెస్ట్ అలాగా. సో చెక్ ఇన్ బ్యాగేజ్ లేదనమాట, ఫ్రీ టికెట్, అంటే నో లగేజ్ టికెట్ కదా. సో మళ్ళీ కొంచెం దానికోసం ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది. ఒక 5 కేజీలకి 1000 రూపాయలు ఎక్స్ట్రా పడింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సర్వీస్ ఎలా ఉంటుందో చూడాలి. ఫుడ్ అది ఇలాంటివి వెళ్ళేవి. ఎనీవే ఇది మిడ్ నైట్ ఫ్లైట్ కాబట్టి మనం వెళ్ళి ఇప్పుడు పడుకోవడం జరుగుతుంది అంతే. డైరెక్ట్ పొద్దున్న థాయిలాండ్లో నిద్రలేస్తాం అనమాట. ఫైనల్లీ రీచ్డ్ ఆన్ టైమ్. స్టార్ట్ అయ్యి ఆన్ టైం దిగింది యాక్చువల్గా. ఇండిగో ఫ్లైట్ లాగానే ఉంది. 100% ఆక్యుపెన్సీ, జనాలు బాగా ఖాళీగా ఉన్నారు. నిండిపోయింది ఫ్లైట్. ఆటోమేటిక్గా క్లీన్ చేసి వెళ్ళిపోతుంది అది. మనం బీసావన్ అరైవల్ దగ్గర వెయిట్ చేస్తాం. నెక్స్ట్ ముప్పాన బాల్ అనిల్ కుమార్ కోసం. అఫీషియల్లీ ల్యాండ్ అవడం జరిగింది థాయిలాండ్లో. మళ్ళీ ఆబ్వియస్లీ మనం ఎప్పుడో వచ్చాం కాబట్టి ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ రావాలి, మనం వెయిట్ చేద్దాం వాళ్ళ గురించి. ఈడు చూడు, ఏది అత్తారింటికి వచ్చినట్టు బ్యాగేజ్కి వచ్చాడు ముందే. ఇది మన సెటప్. థాయిలాండ్ డిమార్ట్ 7-Elevenలో కొన్నాడు ఇది మావాడు, పెద్దవాడు. 2 దీంతో స్టార్ట్ చేస్తాం అనమాట. ద టీమ్ హ్యాస్ ఆల్రెడీ రీచ్డ్. ఈటీఏ ఎంత 10-15-20 ఆడ్ మినిట్స్లో వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు, అన్ని సెట్టింగ్లు చేసి. కొంచెం మసాలా తక్కువ అండి, మిగిలినంత ఒక మరి మంచిగా ఉంది. అరే ఫ్లైట్లో అలా ఉంటుందా? అలా ఉండవా? వాడు ఇంటర్నేషనల్ ట్రావెలర్. అరే వెజ్ అని అది వెజ్ ప్లస్ అనుకుంటున్నాను సార్, నాకు తెలియదు సార్. అది అంతా యాడ్ చేసి ఆ డబ్బులు నోట్ చేసింది నేనంతా. వా నేను అతి చేయరా అంటే
లోపల ఏదో రావాలంటే ఏ తేలో జర్ర వచ్చిందని లోపల నుంచి బయట. టైం వచ్చాడు కదా పాపం ఎక్సైట్ అవుతున్నాడు అలా. బస్సు మేము లోకల్ ట్రావెలర్స్ లాగా బస్ తీసుకున్నాం ఇప్పుడు. సో వెళ్ళి బస్సులో వెళ్ళి పటాయా వెళ్ళాలి ఇప్పుడు. బస్ ఎక్కాం ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఇప్పుడు పటాయా 3.5 hours అంట. సో మేము స్లీప్ వేస్తాం అనమాట ఇప్పుడు బస్సులో. అది చేసేదేం లేదు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. వీడే మా మార్గదర్శి. ఆ డీల్ చేస్తున్నాడు. ఆడు దిగిపోమన్నాడు అని చెప్పి ఏంది మిట్ట మధ్యాహ్నం పట్టాయా నడి రోడ్లో మీద దిగిపోయాం మేము. వీడు చెప్పాడని. ఇప్పుడు వీడు ఏం చేస్తా అదే నిద్ర బాగా పట్టిందిరా కానీ మంచిగా నిద్ర పట్టింది. మంగొన్నారా డ్రైవర్ ఫోన్ వెయిటింగ్ ఫర్ డ్రైవర్ టు కన్ఫర్మ్ యువర్ ఆర్డర్. అయిపోయింది. ఈడేదో పెద్ద బండే మాట్లాడాడు. నెగోషియేషన్ చేస్తున్నాడు. మరి టూరిస్ట్ అని చూసి 100 అంటున్నాడా మళ్ళీ? మళ్ళీ ఇంకోటి ఇంకో వెయిట్ చేద్దాం మరి. బేరం మన బేరస్తుడు ఉండగా ఏరా రుచికన్నా ఈసారి బీవైడి వచ్చింది. బీవైడి అదే అదేనా? ఒరే విఐపి అని రాస్తుందిరా దీని మీద. ఏంటి ఎక్కించుకుంటాడట మనల్ని. బీవైడి ఎక్కించాడు కుర్రాడు. అది ఉంటుంది. సరే క్రెడిట్ తప్పే క్రెడిట్ అలా. ఫైనల్గా హోటల్కి వచ్చాం. నలుగురు ఉన్నాం. కొంత లగేజ్ కూడా ఉంది కాబట్టి కొంచెం 20-30 బాత్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వచ్చింది. ఇందాక కూడా 100 అడిగాడు. దాంతో పోలిస్తే 20-30 ఎక్స్ట్రా ఓకే కదా. అది కాక మంచి కారు లేదు. చెక్ ఇచ్చేద్దాం. కంటెంట్ క్రియేటర్ యాక్టివేటెడ్ అమ్మా. అసలు మా పెద్దన్న డీల్ చేసి ట్రావెలర్స్ లాంచ్కి పట్టుకొచ్చాడు. లాంచ్ రెస్ట్ అయింది. ట్రావెలర్స్ రెస్ట్ అంట. ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మా వెజ్ కూరన్న పక్క రెస్టారెంట్లో పంపించాము. అక్కడ ఏంటది వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఎవరు ఇండియన్ అంట. కొంచెం మనం కూర అని చెప్పి ఇండియన్ ఫుడ్ ఇస్తా అంటే మా వాడు అక్కడ కమిట్ అయ్యాడు. మేము అక్కడికి వచ్చి చికెన్ ఇంకేం చెప్పుకున్నా పోర్క్ ఇలా 2-3 ఐటమ్లు చెప్పాము. చూద్దాం వచ్చిన తర్వాత రివ్యూ. ఆమ్లెట్ విత్ రైస్ అండ్ చికెన్ కాజు కర్రీ ఫ్రై, ప్రాన్స్ ఫ్రైడ్ రైస్, పోర్క్ ఫ్రైడ్ రైస్, అబ్బో ప్రాన్స్ ఫ్రెష్. ఒక్కొక్క బయట తిని చెప్పండి అదే ఫ్లోలో. బాబోయ్ కాండిమెంట్ చేస్తున్నావు దాన్ని. ఎదురా ప్రవీణ్ నువ్వు చెప్పరా. కొంచెం గరం మసాలా తక్కువైందా దాంట్లో? అదే తీయగా ఉందా నువ్వు? అంటే ఏంటది? ఇది బాగానే ఉండాలి నాకు తెలిసి. రీజనబుల్లీ గుడ్ ఉండాలి. ఏంటి 5 స్టార్ ఇది బాగుందా?
ఇది కూడా ట్రై చేస్తాం. సేమ్ తప్ప వీటితోనే తినాలి ప్రస్తుతానికి. ఒక 4-5 రోజులు అయితే అడ్జస్ట్ అవ్వాల్సిందే. స్పైస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇదిగో ఇది స్పైస్ యాడ్ చేసుకోవాలంట. పచ్చిమిరకాయలు, వెనిగర్, మళ్ళీ దంచి కొట్టి 700 బాత్ అయింది టోటల్. అంటే ఎంత ఆల్మోస్ట్ 170 పర్ పర్సన్. రీజనబుల్లీ ఓకే తినడానికి. ఇప్పుడు ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. Hello guys, welcome to 2 day stay. Hotel Zing. Amazing. అమేజింగ్ జింగ్ జింగ్. Zing Zing. మనకి సిటీ వ్యూ ఇచ్చాడు. సిటీ వ్యూ. సిటీ వ్యూ. ఒరి అమ్మ అద్దం ఎంత క్లీన్గా ఉంది.